అనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న సినిమాలు మీరు సినిమాలు చూస్తారు కదా సార్? బలే అంటే నేను థియేటర్కి వెళ్ళి చూస్తానండి. థియేటర్కి వెళ్ళి అన్ని చూస్తారా? అన్ని ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు, చాలా మంది హీరోయిన్లు చూస్తుంటారు. ఈ మధ్యకాలంలో నాకు బాగుందంటే కా అనే సినిమా వచ్చింది కదా, ఆ అమ్మాయి నాకు బాగుంది. అంటే ఆ సినిమా తప్ప ఇంకెవరు నచ్చలేదు సార్ పెద్ద ఇప్పుడు మనకి? బొక్కుని మీకు అడిగారు కాబట్టి వెంటనే స్ట్రైక్ అయింది. ఇప్పుడు బాగా మీకు డాన్స్ మీద మీరు దృష్టి పెడతారు, బాడీ లాంగ్వేజ్ మీద పెడతారు కాబట్టి సాయి పల్లవి. అయ్యో అమ్మాయి అద్భుతం, అసలు మాట్లాడొద్దండి. శ్రీలీల బాగుంటారండి వాళ్ళంతా. సాయి పల్లవి అంటే అసలు నేను ఇంకో మాట మాట్లాడండి నేను. అవునా సార్? అంటే అమ్మాయిలో గ్లామర్ అది కాదు, అద్భుతమైన పర్ఫార్మర్ అమ్మాయి, మామూలు పర్ఫార్మర్ కాదు, చాలా అద్భుతం. ఎంతో మంది మనకి గుర్తొస్తారండి, చాలా అద్భుతమైన. సార్ మీ ప్రయాణంలో మీరు ఇంత భావుకులు, ఇది ఉండబట్టుకోలేక అడుగుతున్నా, మీకు ఎందుకు బ్యాగులు ఇష్టం అని ఎలా అడిగితే అడుగుతారు. మీ స్త్రీలతో మీ సంబంధాలు ఎలా ఉండేవి చిత్ర పరిశ్రమలో? నేను నాకేంటో తెలియదండి, నాదంతా మానసికమైన సంబంధం తప్ప ఫిజికల్గానే పెట్టుకోనండి. ఏంటో తెలియదు నాకు ఎవరితోని. నాకు ఓ హీరోయిన్ అని ఏదో చాలామంది చెప్పుకుంటారా, ఆ మనిషితో సైతం నాకు ఫిజికల్గా నాకు ఎవరితోని సంబంధాలు లేవు. కానీ మీకు ప్రేమ కలుగుతుందా? అదేంటోనండి, మనిషి మీద ఒకనొక ఇష్టం. ఇప్పుడు సినిమాలు ఉదాహరించడం చాలా పెద్ద ఇదిగా ఉంటుంది, బాగోదు. మానసికంగా నేను ఇష్టపడడం తప్ప ఇదేం చేయను. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, బ్యాంకాక్ వెళ్ళామండి. కొందరు రైటర్స్తో పాటు బ్యాంకాక్ వెళ్ళాల్సి వచ్చింది ఒక అతను కలవడానికి, ఒక హీరోని. నాతో పాటు వచ్చిన ఒక యంగ్ రైటరు ఒక రూమ్ చూపించి, ఈ రూమ్లో పలానా డైరెక్టరు పేరు చెప్పనండి, 5 అమ్మాయిలతో ఒక రాత్రి గడిపాడండి. నేను అసలు అది విన్నాను కానీ నేను ఏమాత్రం నాకు అది సహించలే, ఏమాత్రం ఆ మాట శబ్దస్ఫోరకంగా నాకు అనిపించలే. నేను ఆ రకం కాదండి, ఎట్టి పరిస్థితుల్లో కాదు. అంటే ఇది అడగడానికి నేపథ్యం కూడా సార్, ఇది ఏదో మీ వ్యక్తిత్వం గురించి అడగడానికి అని కాదు సార్, తప్పట్టుకోకండి దయచేసి. మీరు ఎలా అడిగినా పర్లేదు, బట్ అంటే కానీ అంటే మీ ఇంత భావుకత ఉండే వంశీ గారికి సహజంగానే అంటే మీరు సృష్టించే పాత్రల మీదైనా మీకు ప్రేమ వచ్చేస్తుంది కదా? అవునండి. ఇప్పుడు సితార కావచ్చు, తర్వాత మీరు చెప్పిన అన్ని సినిమాల అందరు హీరోయిన్లు అంత అందంగా ఉన్నారు, ఒక్కొక్క సినిమాలో ఒక్కో తీరులో. సో అప్పుడు వేవ్ లెంగ్త్ అంటే కనెక్షన్ ఎవరితో కలిగి ఉంటుంది మీకు అని? అప్పట్లో మీరు అన్నట్టుగా ఒక హీరోయిన్తో ఎక్కువ మీ పేరుని జోడించారు, కానీ నేను ఇంకెవరితోనే నాకు అలాంటివి లేదు. ఇప్పుడు వాణి విశ్వనాథ్ ఉంది, 2 సినిమాలు చేశాను నేను, అంతే, అంతవరకే. శోభన నాకు చాలా అద్భుతమైన వ్యక్తిత్వం, ఇది కలిగిన మనిషి, అంతే, అంతవరకే. ఇలాగ ఏ హీరోయిన్ తీసుకోండి అంతవరకే, అంత మించి. మానసికంగా కూడా ఇంకా నేను ఇంకొక మనిషి జోలికి నేను వెళ్ళలేదండి, వెళ్ళబుద్ధిలే. ఇక్కడ ఒక మనిషిని మర్చిపోతే ఎడుదేమో, అప్పటికి ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడం, అలాగే మనసులో ఉండిపోయారు, అంతే, అంతవరకే. మళ్ళా ఇంకొక అడుగు ముందుకి కూడా వేయనండి నేను. సార్ ఇలాంటి ప్రేమ వంశీ గారికి కలిగినా, ఎవరికి కలిగినా, నాకైనా ఆయనకైనా మనిషి లేకపోవడం బాధ ఉంటుంది కదా సార్. ఆ బాధను ఎలా సమాధానపరుచుకుంటారు? ఏమని చెప్పుకుంటారు మీకు మీరు? ఈ మనిషి నాకు ఇష్టం, ఈ మనిషి నాతో లేరు. ఏమండి ఇది ఒకటి చెప్తానండి, కానీ ఇందాక అడిగిన ప్రశ్నకి మీరు మళ్ళీ సున్నితంగా అడుగుతున్నా సమాధానం ఏంటంటే, ఏదైనా మనకి ఇష్టమైన వ్యక్తి కానీ, సినిమా కానీ, ఏదైనా ముఖ్యంగా వ్యక్తి అయితే, అందులో మన మనసుతో ఇష్టపడిన వ్యక్తి అయితే, మన చుట్టూ లేకపోతే మనం కొంత అలజడికి లోనవుతాం. ఆ అలజడిని మీరు ఎలా సమాధాన పరుచుకున్నారు? ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ ఎప్పటికే వాళ్ళే అని చెప్పారు కాబట్టి సున్నితంగా అడుగుతున్నాను ఇది. ఇప్పుడు ఏమీ లేదండి, ఒక ఎన్నో ఏళ్ల క్రితం మ్యాటర్ ఇది. ఇవాళ మామూలు కండిషన్లోనే మామూలుగానే ఉన్నా, కానీ ఎప్పుడు జ్ఞాపకం బాగుంటుంది కదా నాకు. మరి అదే ఆ జ్ఞాపకమే బాగుంటుంది, అలా అంతే. ఇది బాగుంది. మళ్ళా గతం నిజం కావాలి అని కూడా నేను ఇప్పుడు కోరుకోను, ఎందుకంటే అవ్వదు కాబట్టి. సార్